పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన సర్వాధికారి అయిన దేవునికి నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈరోజు మీ మధ్యలో ప్రభు యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి అవకాశాన్ని కల్పించిన రెవరెండ్ మైకేల్ బాబు గారికి, అలాగే పాస్టర్ అమ్మ గారికి, సంఘస్థులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నేను అనుకోలేదు ఈరోజు ఇక్కడ ఉంటానని. ఆదివారం మొన్నటి శుక్రవారం రోజు పరిశుద్ధాత్మ కూడికలు జరుగుతున్నాయి అన్నవరంలో. ఈ ఆదివారం కూడా వాళ్ళు ఉండాలి అన్నారు. కానీ నేను అన్నాను, ఈ ఆదివారం ఖచ్చితంగా నేను ఏలూరు వెళ్ళాలి, పాస్టర్ గారు ఖచ్చితంగా రమ్మన్నారు అని చెప్పి ఈరోజు జరిగే ఆ మీటింగ్ అక్కడ జరుగుతుంది. కానీ దేవుని యొక్క కృప, ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు, దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకించాడు, దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించాడు, దేవుడు ఒక వ్యక్తిని పంపించాడంటే ఒక ఉద్దేశము, ఒక ఆలోచన, ఒక ప్రణాళిక ఉంటుంది. ఈ రోజున దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశం తెలియపరచడానికి గత డిసెంబర్ నెలంతా కూడా సుమారు డిసెంబర్లో జమ్మూలో స్టార్ట్ అయ్యి హర్యానా, చండీగఢ్, పంజాబ్, హైదరాబాద్, ఒడిశా, విజయనగరం, అన్నవరం, ఆ తర్వాత ఏలూరు ప్రాంతానికి రావడానికి ప్రభు సహాయం చేశాడు. దేవుని కృప, దేవుని ఆలోచన. ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవా స్తోత్రం. క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణమునర్పించెనని, క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణమునర్పించెనని, స్వస్థపరచెని దోషముగా ముడత కలంకము లేనిదిగా, స్వస్థపరచెని దోషముగా ముడత కలంకము లేనిదిగా, గొర్రె పిల్ల సంగమా, క్రీస్తురాజు సంగమా, గొర్రె పిల్ల సంగమా, క్రీస్తురాజు సంగమా, రారాసునెదుర్కొన గలవా, రారాసునెదుర్కొన గలవా, ఓ సంగమా, సార్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా, ఓ సంగమా వినుమా, కడపటి బూరా రోగగనే కనురెప్ప పాటున మారుదువా, వడిగా మేఘా సీనుడవై మది ఆకాశము పోగలవా, కడపటి బూరా రోగగనే కనురెప్ప పాటున మారుదువా, వడిగా మేఘా సీనుడవై నది ఆకాశము పోగలవా, గొర్రె పిల్ల సంగమా, క్రీస్తురాజు సంగమా, గొర్రె పిల్ల సంగమా, క్రీస్తురాజు సంగమా, రారాసునెదుర్కొన గలవా, రారాసునెదుర్కొన గలవా, ఓ సంగమా, ఓ సంగమా, సార్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధ
స్థిరపడుమా, ఓ సంగమా వినుమా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం. సంఘము నీది, సేవకుడు నీవాడు, నాయన కట్టువాడవు నీవు. మీరే మా అందరితో ముచ్చటించి మాట్లాడి నీ ఆలోచన మాకు తెలియపరచమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చదువుకోబోతున్నాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుతున్నాను. అందరూ బైబిల్స్ తెరిచి చూడండి. ప్రజలందరూ బాప్టిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్టిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగం మనందరికీ సుపరిచితమైన వాక్య భాగమే. బాప్టిస్మము పొందిన యేసుక్రీస్తు ప్రభువారు బాప్టిస్మము పొంది యోర్దాను అద్దరికి వచ్చి ఆయన ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడింది. ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు పావురము శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చినప్పుడు పరలోకము నుండి ఒక స్వరము వినబడుతుంది. ఆ స్వరము ఏమిటంటే, ఈయన నా ప్రియ కుమారుడు. ఈ రోజున బాప్టిస్మము పొందినవారు యేసుక్రీస్తు రక్తములో కడగబడి దేవుని మందిరానికి వస్తూ ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ దేవునికి కానుకని ఇస్తూ దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సంఘమైన మనతో ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెబుతున్న మాట, యేసు ప్రభు వారి జీవితాన్ని మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారి గురించి ఒక మాట పలుకుతున్నారు. ఆ మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు. ఈ రోజున దేవాది దేవుడు నా హృదయంలో ఉంచిన ఆ వాక్య భాగము ఏమిటంటే, పరలోకపు తండ్రి యొక్క ఆశ. అందరూ చెప్పండి. పరలోకములో ఒక తండ్రి ఉన్నాడు. ఈ రోజున ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారో వాళ్ళందరికీ ఆయన మారే అధికారాన్ని ప్రభువారు మనందరికీ ఇచ్చారు. ఈ రోజున నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి. యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా మేఘారూనుడిగా తిరిగి రాబోతున్నాడు అని ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులే. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి దేవుని కుమారుడు, దేవుని కుమార్తెగా మనం పిలువబడుతున్నాం. కాబట్టి ఈ లోకములో తల్లిదండ్రులను ఒకసారి గమనించండి. ఈ లోకములో ఉన్న తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల పట్ల ఎంతో ఆశ కలిగి ఉంటారు, అవునా కాదా? మా అబ్బాయి నాకంటే గొప్పవాడుగా కావాలి అని తండ్రి తల్లి ఆశపడతారు. వారి కొరకు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంచుతారు. వారు గొప్పవారైన తర్వాత, పెద్దవారైన తర్వాత ఒక ఉన్నతమైన స్థితిలో వారు ఉండాలి అని ఈ లోకములో శరీర సంబంధమైన తల్లిదండ్రులు కోరుకుంటారు కదా. అదేవిధంగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఈ రోజున దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనం, దేవుని కుమారుడు కుమార్తెగా పిలువబడుతున్న మనం, పరలోకములో ఉన్న తండ్రి కూడా ఈ లోకములో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఏ విధమైన ఆలోచన ఉద్దేశము కలిగి ఉన్నారో పరలోకములో తండ్రి ఈ రోజున రక్షణ పొందిన ప్రతి వ్యక్తి పట్ల, ఆయన కుమారుడిగా కుమార్తెగా పిలువబడుతున్న ప్రతి వ్యక్తి పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కొద్ది మందిగా మనము దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం అంటే, ఈ రోజున దేవుని మందిరానికి నీవు వచ్చావంటే నీతో దేవుడికి ఏదో పని ఉంది. నీ తండ్రి యొక్క మనసేంటో నీవు అర్థం చేసుకునే వ్యక్తిగా ఉండాలి. ఈ లోకంలో తల్లిదండ్రులకి ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే, సహజంగా చెప్తారు 2 సార్లు తల్లిదండ్రులు సంతోషిస్తారట. మొట్టమొదటిగా కుమారుడు కానీ కుమార్తె కానీ ఈ లోకంలో పుట్టినప్పుడు తల్లికి తండ్రికి ఎంత సంతోషం కలుగుతుందండి.
కొన్ని సంవత్సరాలుగా పిల్లలు లేరనుకోండి, వారికి కుమారుడు కానీ కుమార్తె పుట్టగానే తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారు. రెండవది, కుమారుడు పుట్టినంత మాత్రాన తండ్రికి సంతోషం కలగదు, కానీ ఆ కుమారుడు కుమార్తె ప్రయోజకురాలిగా ఈ లోకములో ఉన్నప్పుడు వారికి సంతోషం కలుగుతుంది. అవునా కదా? అలాగునే యేసుక్రీస్తులో పుట్టిన వ్యక్తి అనగా బాప్టిస్మము పొందడం ద్వారా నీవు నీటి మూలంగా జన్మిస్తున్నావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక్క పాపి విషయమైన మారు మనస్సు, ఒక్క పాపి ఈ లోకంలో బాప్టిస్మం పొందితే పరలోకమంతా సంతోషిస్తుందంట. అదేవిధంగా ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు వారి కుమారులు పుట్టగానే. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు వారు ప్రయోజకులు అవ్వగానే. పరలోకం సంతోషిస్తుంది ఒక పాపి ఈ భూలోకంలో మారు మనస్సు పొందగానే. అదే రీతిగా పరలోకములో ఉన్న తండ్రికి నిన్ను బట్టి రెండోసారి సంతోషం కలగాలి. రక్షణ పొందడంతోనే, బాప్టిస్మం పొందడంతోనే మన జీవితం క్రైస్తవ జీవితం అయిపోలేదండి. బాప్టిస్మం అనేది మన ఆత్మీయ జీవితానికి ఒక ప్రారంభం మాత్రమే. నిన్ను రక్షించుకున్న దేవుడు, ఈ లోకంలో ఎంతోమంది రాజులు ఉన్నారు, ఈ లోకంలో ఎంతోమంది ఘనులు ఉన్నారు, ఈ లోకంలో ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు. వాళ్ళెవ్వరికీ లేని భాగ్యం దేవుడు నీకు నాకు ఇచ్చాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు. చూడండి, గడిచిన సంవత్సరములో ఎంతోమంది ఆరోగ్యం కలిగిన వారు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించలేకపోయారు. ఎంతోమంది బలము కలిగి, ధనము కలిగి, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, సినిమా యాక్టర్లు కూడా ఈ నూతన సంవత్సరములో వారు ప్రవేశించలేకపోయారు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ నూతన సంవత్సరములో ప్రవేశించే ఆ భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడంటే దేవుడికి ఒక ఆశ ఉంది. దేవుడికి నీ పట్ల ఒక ఆశ ఉంది. పరలోకములో ఒక తండ్రి ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. నేను 6th క్లాస్లో యేసు ప్రభువుని తెలుసుకున్నానండి. 6th క్లాస్లో యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత వెంటనే బైబిల్ చదవడం నేను ప్రారంభించాను. 6th క్లాస్లోనే ఈ బైబిల్ అంతా ఒకసారి పూర్తి చేసేసాను నేను. 7th క్లాస్లో ఉన్నప్పుడు మేము ఒక సంఘానికి అటాచ్ అవ్వడం జరిగింది. ఆ సంఘంలో దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆత్మదేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని కొరకు ఏదైనా చేయాలి అనే ఆశ నాలో మండడం ప్రారంభించింది. ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతారో వారి హృదయాలు మండుతూ ఉంటాయి. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతున్నారో నాకు తెలియదు, కానీ ఏ వ్యక్తి అయితే ఈ వాక్యాన్ని చదువుతాడో, ఏ వ్యక్తి అయితే ఈ ప్రవచనాత్మకమైన గ్రంథం, చారిత్రాత్మకమైన గ్రంథం, ప్రపంచంలో అతిగా చదవబడుచు, ఎక్కువగా ప్రచురించబడుతూ, ఎక్కువగా ప్రకటించబడుతున్న గ్రంథం ఏదైనా ఉంది అంటే అది మేము ప్రకటిస్తున్న ఈ బైబిల్ గ్రంథం మాత్రమే. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు, ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో వారిని రూపాంతరపరచడానికి, వారిని పరలోక రాజ్య వారసులుగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున పరలోకంలో ఉన్న తండ్రి ఆశ ఏంటో నీకు అర్థమవుతుందా? పరలోకంలో ఉన్న ఒక తండ్రి ఉన్నాడన్న సంగతి కూడా కొంతమందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక స్కూల్కి వెళ్ళే పిల్లవాడిని చూడండి, ఆ స్కూల్కి వెళ్ళే పిల్లవాడు నేను ఫీజు ఎలా కట్టాలి అని ఆలోచిస్తాడా? నేను ఏ యూనిఫామ్ వేసుకోవాలని ఆలోచిస్తాడా? నేనేం తినాలి అని ఆలోచిస్తాడా? ఎందుకు ఆలోచించడంటే తనకు ఒక విశ్వాసం, నా తండ్రి ఉన్నాడు కదా, నా తల్లి ఉంది కదా, నా తల్లిదండ్రులు నన్ను చూసుకుంటారు కదా అని ఒక రకమైన విశ్వాసం ఆ పిల్లల్లో మనం చూస్తాం. ఈ రోజున దేవుడు అంటున్నాడు కదా, మీరు నా పిల్లలు, అన్యజనుల వలె ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వాటిని గురించి చింతించవద్దు అని దేవుడు పదే పదే చెబుతున్నా చాలామంది వాటి గురించే చింతిస్తూ ఉన్నారు. పరలోకములో ఉన్న తండ్రి నీ గురించి చింతిస్తున్నాడు. ఈ లోకములో చాలామంది అనుకోవచ్చే, నా గురించి ఎవరో ఆలోచించట్లేదే. నీ గురించి ఆలోచించే ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన పరలోకములో ఒక తండ్రి నీకు ఉన్నాడు. ఒకానొక సమయంలో
ఒక సేవకుడు ఒక మంచి ఉన్నతమైన కుటుంబాన్ని విడిచిపెట్టేసి, తల్లిదండ్రులను విడిచిపెట్టేసి ఒక మారుమూల గ్రామానికి వెళ్ళిపోయాడండి దేవుని సేవ చేయడానికి. అతనికి దేవుడు 4 పిల్లల్ని ఇచ్చాడు. 4 కూడా కుమారులే. వారు మారుమూల గ్రామానికి వెళ్ళి సేవ చేస్తున్నప్పుడు వారి పిల్లలు ఆ తండ్రి దగ్గరకు వచ్చి అంటున్నారు, డాడీ, ఇంతకుముందు మనం ఉన్న ఇల్లు చాలా విశాలంగా ఉంది, పడుకోవడానికి మంచి విశాలమైన గదులు ఉన్నాయి, ఎందుకు డాడీ ఈ మారుమూల గ్రామానికి మనం వచ్చేసాం అని తల్లిని తండ్రిని అడుగుతున్నారంట. ఆ కుమారులలో 4వ కుమారుడు వచ్చి వారికి ఇంట్లో పడుకోవడానికి బెడ్ లేకపోతే వాళ్ళ నాన్న ఒక సాప వేసి పడుకోబెట్టేవాడు పిల్లల్ని. సేవలో ఎదురయ్యే బాధలు. ఆ టైంలో ఆ 4వ కుమారుడు వచ్చి తండ్రితో అంటున్నాడు, డాడీ, మనం రాత్రి నిద్రపోతున్నప్పుడు 3 అన్నయ్యలు కలిసి నన్ను తోసేస్తున్నారు, నేను ఆ నేల మీద పడుకునేసరికి నా శరీరం అంతా నొప్పిగా ఉంది, నాకు ఒక మంచి బెడ్ కావాలి డాడీ అని నాన్న దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ సేవకుడు ఏడుస్తున్నాడు కానీ ఒక మాట చెప్పాడు, నాన్న, ఈ లోకములో ఉన్న వారందరికీ ఒకే తండ్రి ఉన్నాడు, కానీ నీకు పరలోకములో ఇంకొక తండ్రి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న తండ్రిగా ఉన్న నేను నీకు కావలసిన వాటిని ఇవ్వలేకపోవచ్చు, కానీ పరలోకములో ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకు నీవు మొరపెడితే ఆయన నీకు కావలసిన వాటిని ఇస్తాడు అని చెప్పాడంట సేవకుడు. ఏం జరిగిందో తెలుసా? ఆ చిన్న కుమారుడు ఉన్న జ్ఞానంతో వెళ్ళి మోకరించి పరలోకములో, అయ్యా, మా డాడీ చెప్పాడు, నా అందరికీ ఒకే తండ్రి అంట, నాకు 2 తండ్రులు ఉన్నారంట, పరలోకములో నీవు ఒక తండ్రిగా ఉన్నావంట, నాకు నా శరీరం అంతా చాలా నొప్పిగా ఉంది ప్రభువా, నాకు ఒక బెడ్ని కావాలి అని ప్రార్థన చేశాడట. నెక్స్ట్ రోజు ఉదయం ఒక వ్యక్తి తలుపు తట్టాడు. తలుపు తట్టగానే వెళ్ళి పాస్టర్ గారు తలుపు ఓపెన్ చేశారు. ఆ వ్యక్తి ఒక బెడ్ని పట్టుకొని నించున్నాడంట. ఆ వ్యక్తి బెడ్ ఎలా తీసుకొచ్చాడో చెప్తాను వినండి. ఆ వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి, దేవుని మాట ఏం చెప్తే అది చేసే వ్యక్తి. ఆ వ్యక్తి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే దేవుని ఆత్మ అతనితో చెబుతుందంట, నీ బెడ్ని ప్యాక్ చేసి ఆ మారుమూల గ్రామంలో సేవ చేస్తున్న ఆ సేవకుడి ఇంటికి తీసుకుని వెళ్ళి ఇచ్చేయి అని దేవుని ఆత్మ చెప్తుంటే ఇతను అనుకున్నాడంట, ఎవరైనా డబ్బులు ఇస్తారు కానీ, ఎవరైనా రేషన్ ఇస్తారు కానీ, నేనేంటి బెడ్ని తీసుకొని వెళ్ళివ్వడం ఏంటి, ఇది విచిత్రంగా ఉంది కదా అని దేవుని ఆత్మ మాటను పక్కన పెట్టి నిద్రపోయాడంట. ఉదయం లేచి మరలా ప్రార్థన చేయడం ప్రారంభిస్తుంటే మరలా దేవుని ఆత్మ తన్ని ప్రేరేపిస్తుంది, నీ బెడ్ని ప్యాక్ చేసి వెళ్ళి వెంటనే ఆ సేవకుని కుటుంబానికి ఇచ్చేయి అనగానే వెంటనే దేవుని ఆత్మ మాటకు లోబడి వెళ్ళి ఆ సేవకుడి ఇంటికి ఆ బెడ్ని ఇవ్వగానే ఈ తలుపు తెరవగానే ఈ తండ్రి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి. ఆ చిన్న కుమారుడు పరిగెత్తుకొని వచ్చి హల్లెలూయా, దేవునికి స్తోత్రం అంటూ దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. ఆ చిన్న వాడిని బట్టి నాకు అర్థమైంది, పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. ఈ రోజున నీ అవసరత, నీ బాధ, నీ ఇబ్బంది, నీ బిడ్డల గురించి, అయ్యో నేను మంచి ధనం ఇవ్వలేకపోతున్నానే, మంచి ఆస్తి వారికి ఇవ్వలేకపోతున్నానే, మంచి చదువు వారికి నేను ఇవ్వలేకపోతున్నానే అని ఎవరైనా బాధపడుతున్నట్లయితే దేవుని ఆత్మ మీతో చెబుతున్న మాట, మీ గురించి ఆలోచించే పరలోకములో ఒక తండ్రి ఉన్నాడు. ఆ పరలోకములో ఉన్న తండ్రికి తెలుసు నీకు ప్రయోజనకరమైంది ఏదో. ఆ పరలోకములో ఉన్న తండ్రికి తెలుసు నీకు కావలసిందేదో. నేను బైబిల్ కాలేజీలో చదువుతున్న ఆ టైంలో నేను కనీస అవసరాలు తీర్చుకోవడానికి నాకు డబ్బులు లేని టైంలో ఒకరోజు నేను ప్రార్థన చేయలేదంటే ఈ విధంగా అనుకున్నాను, అయ్యా నీ సేవ కొరకే నేను సిద్ధపడుతున్నాను, నాకు కనీస అవసరాలకు కూడా డబ్బులు లేవు నాయనా అని నేను మనసులో మాత్రమే అనుకున్నాను. ఆ రోజు భోజనం చేయడానికి ఆ డైనింగ్ హాల్కి వెళ్ళాను. ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చి, బ్రదర్ ఒక్కసారి ఈ డైనింగ్ ఫుడ్ తిన్న తర్వాత, భోజనం చేసిన తర్వాత నన్ను కలవండి అన్నాడు. నేను వెళ్ళి అతన్ని కలిశాను. అతని చేతిలో కొద్ద డబ్బును నా చేతిలో పెట్టి, రాత్రి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని చూపిస్తున్నాడు, నాకు మీకు ఇవ్వమని చెప్తున్నాడు. వెంటనే అతను ఆ డబ్బులు ఇవ్వగానే నేను నిజంగా అనుకున్నాను, నా తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు నాకే అవసరం ఉందో,
నా స్నేహితులకు తెలియకపోవచ్చు నాకే అవసరత ఉందో, కానీ పరలోకములో ఉన్న దేవునికి తెలుసు నాకు ఏ అవసరత ఉందో. చెప్పగానే ముస్లిమ్స్ మధ్యలో దేవుడు వాడుకోబోతున్నాడని ప్రార్థన చేయడం ప్రారంభించాను. జమ్మూ కాశ్మీర్ మ్యాప్ నా చేతుల్లో పట్టుకొని ఆ జిల్లాల మీద చేతుల నుంచి ఏ జిల్లాకు వెళ్ళాలి ప్రభా, దేవుడు ఏ జిల్లాకి వెళ్ళమంటే ఆ జిల్లాకే వెళ్ళాలి, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తేనే ఆశీర్వాదం వస్తుంది. అక్కడ ఫలం లేకపోయినా ఆ ప్రాంతంలో ఉండి నీవు చేస్తున్న ప్రార్థన దేవాది దేవుడు చూస్తాడు కనుక దానికి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ప్రార్థన చేస్తున్నాను. 2022లో మరలా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ ఉపవాస ప్రార్థనలో దేవుడు దైవజనునికి నాకు కూడా దేవుడు స్పష్టంగా చెప్పారు శ్రీనగర్ వెళ్ళాలని. అప్పుడు దాకా నాకు తెలియదు శ్రీనగర్ ఎక్కడ ఉందో కూడా. ఆ శ్రీనగర్ గురించి సర్వే చేస్తే నాకు తెలిసింది ఏంటంటే శ్రీనగర్లోనే 99.9% ముస్లిమ్స్ ఉంటారండి. ఒక సంవత్సరం ముందు దేవుడు చెప్పాడు నేను ముస్లిమ్స్ మధ్యలో వాడుకుంటానని, మరి తర్వాత సంవత్సరం దేవుడు చెప్పాడు శ్రీనగర్లో వాడుకుంటానని. దేవుడు ఆ ప్రాంతం చెప్పాడా లేదా? కాంటాక్ట్స్ కోసం చూస్తున్నాను, ఎవరైనా ఉన్నారా, అక్కడికి నేను వెళ్ళాలి, ఆ ప్రాంతాన్ని చూసి రావాలి అని ఆశతో ఉన్నప్పుడు దేవుడు కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని కాంటాక్ట్స్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళాను. శ్రీనగర్ వెళ్ళిపోయి శ్రీనగర్ వీధుల్లో తిరుగుతూ ఉన్నా, యేసయ్యా నేను ఎక్కడ ఉండాలి. మొట్టమొదటిగా శ్రీనగర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నా హృదయంలో మామూలు భయం లేదండి. ఎందుకంటే ఒక రకంగా పాకిస్తాన్లో ఉన్నట్టే ఉంటుంది అక్కడ. అందరి వేషధారణ కానీ ఆ వస్త్రధారణ కానీ చాలా భయం. ఏంటి ఇలాంటి ప్రాంతానిక ప్రభువు నన్ను పిలుస్తున్నాడు అని అనుకున్నా. ఒక రకంగా చూస్తే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, కానీ అబ్రహాము పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. యోసేపుకు దేవుడు వాగ్దానం చేశాడు, యోసేపు యొక్క పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ రోజు నేను అక్కడికి వెళ్తే ఇక్కడ సంఘం అసలుకి స్థాపించబడుతుందా అని నేను అనుకుంటున్నాను. ఆ టైంలో శ్రీనగర్లో దేవుని ఆత్మతో నింపబడుతూ అలా తిరుగుతూ వెళుతున్నప్పుడు ఒక బస్సులో వెళ్ళాను. ఆ బస్సులో వెళ్ళగానే ఒక రోడ్డు కనబడింది. ఆ బస్సులోంచి చూడగానే ఒక బోర్డు కనబడింది. అదే బోర్డు, అదే బస్సు, అదే రోడ్డు 2 సంవత్సరాల క్రితం నేను ఉపవాసంలో ఉన్నప్పుడు దేవుడు నాకు స్పష్టంగా చూపించాడు. అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూడగానే ఎస్ నిజంగా దేవుడే కదా నన్ను ఇక్కడికి పిలిచాడు అని ఎంతగానో నా సంతోషానికి హద్దులు లేవు. ఎందుకంటే ఒక వ్యక్తిని దేవుడు పిలిస్తే హీ ఈజ్ ఎ స్పెసిఫిక్ గాడ్. ఆయన చాలా స్పష్టంగా తెలియపరుస్తాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఏ వీధికి వెళ్ళాలో కూడా దేవుడు చెప్తాడు. ఆత్మచేత నడిపించబడ్డానికి నీవు నేను సిద్ధంగా ఉండే 4వ ఆశ, దేవుని యొక్క 4వ ఆశ ఏంటో తెలుసా? రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ప్రకారముగా దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఈ రోజున దేవుని ఆత్మ నిన్ను నడిపించడానికి ఇష్టపడుతూ ఉంది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు శక్తిగా, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగా నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశ, పరలోకంలో ఉన్న తండ్రి యొక్క ఆశ తన పిల్లలు ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత నింపబడుతున్న వ్యక్తి ఆత్మతో నడిపించబడే అనుభవంలోనికి వెళ్ళాలి. దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత నడిపించబడితే దేవుని చిత్తం చేయడానికి దేవాది దేవుడు నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఎఫెసీ సంఘముతో దేవుడు చెబుతున్నాడు. ఎఫెసీ సంఘంలో వాక్యం ఉంది, కానీ ఎఫెసీ సంఘంతో దేవుని ఆత్మ చెబుతుంది ఆత్మ పూర్ణులై ఉండండి. కొలస్సీ సంఘములో ఆత్మ ఉంది, కానీ అపోస్తలుడైన పౌలు ద్వారా కొలస్సీ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యము ఉండాలి, ఆత్మాభిషేకము ఉండాలి. వాక్యముతో ఆత్మతో నీవు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దేవుని చిత్తము చేయడానికి, పరలోకములో ఉన్న తండ్రి ఆలోచన, పరలోకములో ఉన్న తండ్రి చిత్తము చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఫిలిప్పుతో దేవుని ఆత్మ చెబుతుంది ఆ రథం వెనకాల పరిగెత్తుకొని వెళ్ళు అని. ఫిలిప్ అన్నాడు నేనెందుకు పరిగెత్తాలా రథం వెనకాల అనలేదు. దేవుని ఆత్మ చెప్పిన వెంటనే ఆత్మ ప్రేరేపణకు లోబడి ఆ రథం వెనకాల పరిగెత్తడం ప్రారంభించాడు. నీవు దేవుని కుమారుడుగా ఉన్నట్లయితే, దేవుని కుమార్తెగా ఉన్నట్లయితే దేవుని ఆత్మ నిన్ను నడిపించడం ప్రారంభిస్తుంది. దేవుని ఆత్మ చెబుతుంది ఆ వ్యక్తి కోసం ప్రార్థన చెయ్యి. దేవుని ఆత్మ చెబుతుంది ఏ ఇంటికి వెళ్ళాలో కూడా తన సేవకులకు దేవుడు చెబుతాడు. కాబట్టి
దేవుడు ఒక సేవకుణ్ణి పుట్టించాడంటే ఈ ప్రాంతంలో దైవజనులు సేవ చేస్తున్నారు. దేవుడు తన ప్రత్యేకమైన దర్శనం ఇచ్చి అభిషేకం ఇచ్చి పంపించారండి. ఆయన నోట్లో దేవుడు కొన్ని మాటలు ఉంచాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీలో యెహోవాకు భయపడి తన సేవకుని మాట వినువాడు ఎవడు అని. ఈ రోజున నీవు దేవునికి భయపడితే ఆ దైవజనుని నోటి ద్వారా వస్తున్న మాట నీవు వింటావు, ఆలకిస్తావు. ఆ దైవజనుని ద్వారా ఆలోచన కొన్నిసార్లు తెలియపరుస్తాడు. చూడండి, నా జీవితంలో దేవుడు నాతోనూ చెప్పాడు, దైవజనుని ద్వారా కూడా తన ఆలోచన తెలియపరిచాడు. ఈ రోజున దైవజనుడి ద్వారా దేవుడు చెప్తాడు, అమ్మా నువ్వు ఈ విధంగా పనికి సహకరించాలి, ఈ విధంగా పరిచర్యకు సహకరించాలి, ఈ విధంగా పాటలు పాడాలి, ఈ విధంగా దేవుని వాక్యాన్ని సువార్తని ఇతరులకు ప్రకటించాలి, అమ్మా నువ్వు ఈ గ్రామాల కొరకు ప్రార్థన చేయాలి. పరలోకం వెళ్ళిన తరువాత దేవుడు అడుగుతాడు, నా కోసం నువ్వేం చేశావు? ఒక వ్యక్తి అంటున్నాడంట, అయ్యా నేను ఈ లోకంలో ఆస్తి సంపాదించాను, ఒక మంచి ఇంటిని కట్టాను, నా పిల్లలు వాళ్ళు తరతరాలు జీవించడానికి ఆస్తిని సమకూర్చాను అంటే దేవుడు అంటాడంట, నీ ఆస్తిని పిల్లల కోసం సమకూర్చావు, నీ జీవితం అంతా కష్టించి పనిచేసి ధనాన్ని సమకూర్చుకున్నావు, నా కోసం నువ్వేం చేశావు అని దేవుడు అడుగుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్న మాట, ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి వ్యక్తిని, దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? దేవుని పనిలో నీ భాగం ఎంత? నీవు అనుకోవచ్చే దశం భాగం ఇస్తున్నాను కదా, నీవు అనుకోవచ్చే దేవుని మందిరానికి వస్తున్నాను కదా, నీవు అనుకోవచ్చే నేను ప్రార్థన చేస్తున్నాను కదా, దశం భాగం నీ ఆశీర్వాదం కోసం ఇస్తున్నావు. దేవుని మందిరానికి ఆత్మలో ఎదగడం కోసం వస్తున్నావు. ప్రార్థన నేను ఆత్మలో కృషింపజేయకుండా దేవునితో కనెక్ట్ చేయడానికి ప్రార్థిస్తున్నావు. దేవుని కోసం ఏం చేస్తున్నావు? సిటీ స్టార్ట్ అనే దైవజనుడి విధంగా ఉన్నాడు. ఓన్లీ వన్ లైఫ్, ఇట్ విల్ సూన్ బి పాస్, ఓన్లీ వాట్ ఈస్ డన్ ఫర్ క్రైస్ట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. ఒకటే జీవితం, ఈ జీవితం కూడా త్వరగా గతించిపోతుంది. ఈ రోజు ఏం జరుగుతుందో తెలియదు. దేవుని కోసం నువ్వేం చేశావో అదే జీవితాంతం నీతో పాటు వస్తుంది. మనం సంపాదించిన ఆస్తి మనతో రాదు, మనం సంపాదించిన పేరు మనతో రాదు. ఈ లోకంలో ప్రభువు కొరకు నీవు దేవునికి ఇస్తున్నావా? దేవుడు దాన్ని చూస్తున్నాడు. దేవుని పని కొరకు సహకరిస్తున్నావా? ప్రభువు దాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుని కొరకు అనేక ప్రాంతాలు వెళుతున్నావా భారము కలిగి? దేవుడు దాన్ని చూస్తున్నాడు. పరలోకములో మన కొరకు పరలోకమందున్న తండ్రి కొన్ని బహుమానాలు మన కోసం సిద్ధం చేసి ఉంచాడు. ఆ బహుమానాలు పొందుకోవడం కోసమే మనం పరిగెత్తుతూ ఉన్నాం. మీరందరూ కూడా కాశ్మీర్ ప్రాంతంలో దేవుడు ఒక బలమైన సంఘ పరిచర్య, అద్భుతాలు ఆశ్చర్యాలు ముస్లిమ్స్ మధ్యలో జరిగించి దేవుడు తన కార్యాలు జరిగించాలని మీరందరూ కూడా కాశ్మీర్ కోసం ప్రార్థన చేయండి. దైవజనులు చాలా రోజులు బట్టి మేము ఫోన్లో టచ్లో ఉన్నాం. దైవజనులు కూడా వస్తారు, అక్కడికి చూస్తారు అక్కడ పరిస్థితులు. మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అపోస్తుడైన పౌలు అంటున్నారు, మీరు ప్రార్థన చేయుట వలన మాకు సహాయము చేయుచున్నారు. మీరు చేసే ప్రార్థన అక్కడున్న శత్రువు కోట గోడలను కూల్చడానికి ప్రభువు వాడుకుంటాడు. హల్లెలూయా. ఈ రోజున 4 విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. పరలోకములో ఉన్న తండ్రి ఆశ. ఏమి ఆశపడుతున్నాడో తెలుసా? నీవు ఆయనతో మాట్లాడాలని. రెండవదిగా ఆయనలాగా పరిశుద్ధంగా ఉండాలని. మూడవదిగా ఆయన చిత్తం చేయాలని. నాలుగవదిగా ఆయన ఆత్మతో నడిపించబడాలని. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ఒక 2 నిమిషాలు మనం అందరము లేచి నిలబడి మన 2 చేతులు పైకెత్తుదాం. నేను మీకోసం ప్రార్థన చేయాలి అని ఆశపడుతున్నాను. సర్వోన్నతుని శక్తి మన మధ్యలో సంచరిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో కదులుతూ ఉన్నాడు. ఆయన నిన్ను నింపాలని, నిన్ను తన చిత్తం చేసే వ్యక్తిగా మార్చాలని, ప్రియమైన దేవుని కుమారుడా, ప్రియమైన దేవుని కుమార్తె అని నిన్ను పిలవాలి అని దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆశపడుతూ ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి నోరు తెరిచి ప్రార్థన చేస్తావా? పరలోకములో ఉన్న తండ్రి, నీ చిత్తం నేను చేస్తానయ్యా, నీ ఆలోచన నెరవేరుస్తానయ్యా, నీలాగా పరిశుద్ధంగా నేను జీవిస్తానయ్యా, నీ మాట నేను వింటానయ్యా,
నీకు ప్రియమైన కుమారుడిగా ఉంటానయ్యా. దావీదును గురించి దేవుడు అంటున్నాడు, ఇతను నా చిత్తానుసారుడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో కదులుతూ ఉన్నాడు. దేవుని చిత్తము చేయడానికి దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. ఆత్మ చేత నింపబడి, ఆత్మతో నడిపించబడి, ఆత్మ ద్వారానే కదలాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరు తెరిచి బిగ్గరగా దేవుణ్ణి స్తుతించండి. నీ నోరు బాగుగా తెరుము, నేను నన్ను నింపెదనన్నాడు దేవుడు. ఆది అపోస్తలులను తన ఆత్మ చేత నింపిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను తన శక్తితో తాకుతున్నాడు. నింపబడు, నింపబడు, నింపబడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ప్రతి వ్యక్తిని తాకండి, తాకండి పరిశుద్ధాత్ముడా, తాకండి పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను, ఆమె కలిసి